హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి జిలేబీ చేసుకుంటున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు నేను 1 కప్పు మైదా తీసుకున్నా. వాటికి ఈనో, షుగర్. మనం ఫస్ట్ షుగర్ సిరప్ చేసుకుంటున్నాం. వాటికి కావాల్సిన షుగర్ వేసుకుంటున్నాను. 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాం. ఇది పాకం రావాలి, తీగ పాకం రావాలి. పిండి రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఈనో మొత్తం వేసుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. ఇది బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఉండలు లేకుండా చూడాలి. మనం ఇప్పుడు వీటిని ఈ వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇందులో చిటికెడంత ఫుడ్ కలర్ వేసుకోవాలి. చిటికెడే, బాగా వేసుకోవద్దు. ఇలా వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలాచీ వేసుకోవాలి. చూడండి, మన షుగర్ సిరప్ రెడీ అయినట్టు. ఓకే, ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాం. చూడండి, ఇలా మనం చేసుకున్న సిరప్ని ఇందులో వేసుకుందాం. పిండిని ఇప్పుడు మనం జిలేబీ వేసుకోవడం. చూడండి, ఇలా మనం వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ఆయిల్లో డిప్ చేస్తాడు. ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, మనం ప్లేట్లోకి తీసుకుందాం. మనం ఇప్పుడు షుగర్ సిరప్లో వేసుకుందాం. ఇప్పుడు మనం షుగర్ సిరప్లో డిప్ చేయడమే. జిలేబీ జ్యూసీగా రావాలి. తీసుకోవడం ఇక ప్లేట్లోకి తీసుకున్నాం. మిగతాయి కూడా ఇలానే డిప్ చేయాలి. చూడండి, మన రెసిపీ వచ్చేసి జిలేబీ రెడీ అయింది.